ఒంగోలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా పనిచేసే అందురాలు ఆదిలక్ష్మిని ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీరామ లాడ్జ్లో గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మృతురాలి భర్త మల్లికార్జున్ తన భార్య కనిపించడం లేదన్న ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు దర్యాప్తు చేశారని తెలిపారు. ఆదిలక్ష్మిని వెంకటరమణ అనే వ్యక్తి లాడ్జ్కి తీసుకొచ్చినట్లు తమకు సమాచారం ఉందని అన్నారు. ఈ కేసు దర్యాప్తుకు 3 బృందాల్ని నియమించామని త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని తెలిపారు. మా తమ్ముడు మల్లికార్జున అనే వ్యక్తి వారి కుమారుడికి మా తమ్ముడికి ఇద్దరికి వాళ్ళ అమ్మగారు చనిపోయారు కనుక వాళ్ళ భార్య చనిపోయింది కనుక ఎవరైతే చంపారో వెంకట అనే వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి వాడి బంధువుల మొత్తాన్ని అరెస్ట్ చేసి న్యాయబద్ధంగా కుమారుడికి వాళ్ళిద్దరికి న్యాయం చేసే విధంగా మేము కోరుతున్నాం. ఎస్పీ గారికి నమస్కారం. ఈరోజు మన ఒంగోలు 1 టౌన్ లిమిట్స్లో శ్రీరామ లాడ్జ్లో ఒక బ్లైండ్ ఉమెన్, ఆమె నేమ్ వచ్చి ఆదిలక్ష్మి అని చెప్పి ఆమెని మర్డర్ చేసినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. యాక్చువల్గా దీనికి సంబంధించి వాళ్ళ హస్బెండ్ ఆమె మిస్ అయింది నిన్నటి నుంచి అని చెప్పి మిస్సింగ్ కంప్లైంట్ మనకి ఇవ్వటం, ఆ మిస్సింగ్ కంప్లైంట్ మీద మన ఆఫీసర్స్ అంతా కూడా టెక్నికల్ అనాలిసిస్ అంతా చేసి ట్రేస్ చేస్తే వాళ్ళు ఈ లాడ్జ్కి వచ్చినట్టు తెలిసి మనం ఈ లాడ్జ్లో వచ్చి చూసిన మీద తను శవమై ఉంది. ఆమె గొంతుకి ఒక పదునైన వెపన్ తోటి గొంతు కోసి చంపినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే నిన్న ఈమె ఎవరితో వచ్చిందనే దాని గురించి కూడా మనకు లాడ్జ్లో ఎంట్రీస్ చూసినట్లయితే వెంకటరమణ అనే వ్యక్తితోటి ఈవిడ వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఆ వెంకటరమణ కూడా వీళ్ళకి బంధువు అవుతారని అంటున్నారు. అది మనం వెరిఫై చేయాల్సి. ఇప్పుడు అన్నీ నేను చెప్పేది కూడా ప్రాథమికంగా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో ఆ వ్యక్తిని ఏదైతే మనం సస్పెక్ట్ చేస్తున్నామో అతని కోసం ఒక 3 బృందాలు వర్క్ చేస్తున్నాయి. వీలైనంత త్వరగా అతను పట్టుకొని ఈ మర్డర్కి గల మోటివ్, కారణము, ఏ పరిస్థితుల్లో జరిగిందనేది చూసి వారికి తగిన శిక్ష పడే విధంగా మన కేసు చేసి ఇన్వెస్టిగేట్ చేస్తామని తెలియజేస్తున్నాం. బీబైలు విలేజ్ సిఎస్పురం మండలానికి సంబంధించిన వ్యక్తిగా మనకు తెలుసు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళ ఆఫీస్ సూపరింటెండెంట్గా వర్క్ చేస్తుంది. ఫర్దర్గా అన్నీ తెలిసిన తర్వాత మళ్ళీ నేను డీటెయిల్గా ప్రెస్ మీట్ పెట్టి మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది. సహోదరి
తన భర్త మల్లికార్జున్, ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఈ అమ్మాయిని వెంకటరమణ అనే అతను నిన్న సాయంత్రం తీసుకొని వెళ్ళటం జరిగిందంట. అతను ఈరోజు నిన్న సాయంత్రం పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ట్రేస్ అవుట్ చేసి ఇట్లా ఉన్నారని ఈరోజు కనిపెట్టి లాడ్జికి వెళ్ళడం జరిగింది. ఈలోపు నిందితుడు చూసి చంపి పరారయ్యారు అనేసి తెలిసింది. ఈరోజు న్యాయం చేయాలని మేమందరం ఇక్కడికి చేరడం జరిగింది. మా అంధ సహోదరికి ఆ నిందితుడు ఎవడైతే ఉన్నాడో చంపిన అతన్ని నిలువెల్ల చీల్చి ఉరిశిక్ష వేసి వేరే అంధ స్త్రీననే కాదు ఏ స్త్రీ మీదైనా చెయ్యాలంటే మగాడికి వణుకు పుట్టేటట్టుగా అతన్ని శిక్షించి ఈరోజు మా అంధ సహోదరికి, మా అంధులకి న్యాయం చేయాలని అందరినీ కోరుతున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వారిని. మీ పేరున్నా? రాజేంద్ర.